భగవద్గీత సాక్షాత్తు ఆ పరమాత్ముని నోట, వేదాల సారం ఉపనిషత్తుల ఉపదేశం, బ్రహ్మ విద్యా యోగ శాస్త్రం శ్రీకృష్ణార్జున సంవాదం. శ్రీమద్ భగవద్గీత 7వ అధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగము 25వ శ్లోకము. నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం. నా యోగమాయా శక్తి ద్వారా కప్పబడి ఉన్న నేను అందరికీ గోచరించను. కాబట్టి జ్ఞానము లేనివారు నేను పుట్టుక లేని వాడినని మరియు మార్పు చెందని వాడినని తెలుసుకోలేరు. 7వ అధ్యాయము 4-5వ శ్లోకాలలో తన శక్తులలో రెంటిని వివరించిన శ్రీకృష్ణుడు ఇప్పుడు తన 3వ శక్తి అయిన యోగమాయా శక్తిని ఉదహరిస్తున్నాడు. ఇది ఆయన అత్యున్నత శక్తి. విష్ణు పురాణం ఇలా పేర్కొంటున్నది: విష్ణుశక్తి పరాప్రోక్త క్షేత్రజ్ఞాఖ్య తథాపర అవిద్యా కర్మసంజ్ఞాన్య తృతీయ శక్తిరిష్యతే. 6.61 విష్ణు పురాణం ఇలా తెలియజేస్తుంది. పరమేశ్వరుడైన శ్రీ విష్ణుమూర్తికి 3 ముఖ్యమైన శక్తులు ఉన్నాయి: యోగమాయ, ఆత్మలు మరియు మాయ. జగద్గురు కృపాలోజీ మహారాజ్ ఇలా పేర్కొన్నారు: శక్తిమాన్ కి శక్తియా అగణిత యదపి బఖాన తిన్ మహాన్ మాయా జీవ అరు పరా త్రిశక్తి ప్రధాన. భక్తి శతకం 3వ శ్లోకంలో చెప్పబడినట్లు సర్వోత్కృష్ట శక్తివంతమైన శ్రీకృష్ణుడికి అనంతమైన శక్తులు ఉన్నాయి. వీటిలో యోగమాయ, ఆత్మలు మరియు మాయ అనేవి ప్రధానమైనవి. ఆ యోగమాయ దివ్యశక్తి, భగవంతుని యొక్క సర్వశక్తిమంతమైన సామర్థ్యం. దీని ద్వారానే తన యొక్క దివ్య లీలలను, దివ్య ప్రేమానందమును మరియు దివ్య ధామాన్ని వ్యక్తపరుస్తాడు. ఆ యొక్క యోగమాయ శక్తి ద్వారానే భగవంతుడు ఈ లోకంలో అవతరిస్తాడు మరియు తన దివ్య లీలలను ఈ భూలోకంలో కూడా ప్రకటిస్తాడు. ఇదే యోగమాయా శక్తి. దీనిచే తనను తాను మన నుండి గోప్యంగా ఉంచుకుంటాడు. భగవంతుడు మన హృదయాలలోనే కూర్చొని ఉన్నా ఆయన మనలోనే ఉన్న అనుభూతి మనకు తెలియదు. మనకు ఆయన దివ్య దర్శనం చూడగలిగే అర్హత లభించే వరకు ఆయన దివ్యత్వాన్ని యోగమాయ మన నుండి కప్పివేసి ఉంచుతుంది. కాబట్టి మనం ఈశ్వరుని ప్రస్తుతం ఆయన సాకార రూపంలో చూసినా ఆయనే భగవంతుడని గుర్తుపట్టలేము. ఎప్పుడైతే యోగమాయా శక్తి తన కృప మనపై చూపిస్తుందో అప్పుడే మనకు భగవంతుడిని చూసి గుర్తుపట్టగలిగే దివ్య దృష్టి లభిస్తుంది. చిదానందమయ దేహ తుమ్హారి బిగత బికార జాన అధికారి. రామచరిత్ మానస్ ఏమంటుందంటే, ఈశ్వర, నీకు దివ్యమంగళ స్వరూపము ఉంది. ఎవరి హృదయాలు పవిత్రమైనవో వారు మాత్రమే నిన్ను నీ కృప ద్వారా తెలుసుకోగలరు. ఈ యోగమాయా శక్తి నిరాకారమైనది మరియు ఒక రూపంలో కూడా వ్యక్తమవుతుంది. రాధ, సీత, దుర్గా, కాళీ, లక్ష్మి, పార్వతి మొదలైన రూపాలలో ఇవన్నీ యోగమాయా శక్తి యొక్క దివ్యమంగళ స్వరూపాలే. ఇవన్నీ కూడా వైదిక సాంప్రదాయంలో
విశ్వానికి మాతృమూర్తిగా పూజింపబడ్డాయి. వీరు మాతృగుణాలైన సున్నితత్వము, వాత్సల్యము, క్షమ, కృప మరియు అకారణ ప్రేమలను ప్రసరిస్తారు. మనకు ఇంకా ముఖ్యంగా జీవాత్మలకు దివ్య కృప ప్రసాదించి ఆధ్యాత్మిక అలౌకిక జ్ఞానాన్ని అందించడం ద్వారా వాటికి భగవంతుడిని తెలుసుకోగలిగే శక్తిని వీరు ప్రసాదిస్తారు. కాబట్టి బృందావన భక్తులు రాధే రాధే శ్యామ్, రాధే శ్యామ్, రాధే రాధే శ్యామ్ సే మిలాదే, ఓ రాధా దయచేసి నీ కృపను అనుగ్రహించి శ్రీకృష్ణుడిని కలుసుకోవడానికి సహాయం చేయి అని వారు ప్రార్థిస్తారు. ఈ విధంగా యోగమాయ 2 పనులు చేస్తుంది. ఇంకా అర్హత సాధించని జీవాత్మల నుండి భగవంతుడిని దాచిపెడుతుంది మరియు శరణాగతి చేసిన జీవాత్మలకు తన కృప ప్రసాదించి దానితో వారు భగవంతుడిని తెలుసుకునేటట్టు చేస్తుంది. ఈశ్వరుడి విముఖంగా ఉన్నవారు మాయచే కప్పివేయబడతారు. వారు యోగమాయ కృపకు దూరమైపోతారు. ఈశ్వరుడికి సన్ముఖంగా ఉన్నవారు మాయ నుండి విముక్తి పొంది యోగమాయ సంరక్షణలోకి వస్తారు అంటున్నారు పరమాత్మ. I am not manifest to everyone, being wielded by my divine Yogamaya energy. Hence, those without knowledge do not know that I am without birth and changeless. Sri Krishna had mentioned 2 of his divine energies earlier in this chapter in verses 4 and 5. The eightfold Prakriti or the material energy and the Jiva Shakti or the soul energy. Now he talks about his third and the most powerful energy, that is the Yogamaya. The Vishnu Purana states the Supreme Lord Shri Vishnu has 3 main energies, Yogamaya and souls and Maya. Jagadguru Kripaluji Maharaj also states that the Supreme Energetic Shri Krishna has infinite energies. Amongst these, Yogamaya, the souls and Maya are the main ones. God descends in this world by virtue of his Yogamaya energy and reveals his divine pastimes, his divine abode, his divine bliss and love on the earth plane. However, the same Yogamaya power keeps his divinity veiled from us. We are unable to feel his presence although he is seated in our hearts. Even in the present, if we are fortunate enough to see the Lord in his personal form, we cannot recognize him until we are eligible for his divine vision. That allows us to recognize and see God. The Ramayana states, चिदानंदमया देहा तुम्हारी बिगता भिखारा जाना अधिकारी. O God, you have a divine form. Only those whose hearts are purified can know you by your grace. Similar to God, his Yogamaya energy is both formless and manifests into personal forms. Radha, Sita, Lakshmi, Parvati, Durga, Kali, etc. are the divine forms of the Yogamaya energy of God. In the Vedic culture, all these forms are revered
as the mother of the universe. She radiates the motherly qualities of kindness, mercy, compassion, beauty, divine grace, and causeless love. Among these, the most important quality for us souls is a divine grace with which we can acquire transcendental knowledge to know God. It is for the same reason the devotees of the Vrindavan sing Radhe Radhe Shyam se milade. O Radha, please bestow your grace and help me meet Sri Krishna. Therefore, the same Yogamaya conceals God from the unqualified souls and bestows her divine grace upon the surrendered souls, for they can know Him. However, those souls who are under the influence of Maya or the material energy turn their backs towards God. They remain bereft of the divine grace of His Yogamaya energy and continue living in ignorance, entangled in Maya. Others who have turned to God are in the shelter of Yogamaya and liberated from Maya. Om Tat Sat.